2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. 8 లాక్స్ పర్ యానం సంపాదించాలి అంటే కావాల్సిన స్కిల్స్ ఏంటి? స్టూడెంట్స్ ఆ రైట్ పాత్‌లో వెళ్ళాలి అంటే యాజ్ ఏ ఒక ఫ్యాకల్టీ మెంబర్స్‌గా కావచ్చు, చాలామంది స్టూడెంట్స్ చూసిన వాళ్ళుగా కావచ్చు, లేదు అంటే కోడ్‌జ్ఞాన్ ఫౌండర్, సీఈఓగా కావచ్చు. మీరేం చెప్తారు సార్? చాలామంది లైక్ 4 ఎల్‌పీఏ, 5 ఎల్‌పీఏ దగ్గరే టార్గెట్ పెట్టుకొని అట్లా ఉంటారండి. 70% అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ అబోవ్ 6 ఎల్‌పీఏ, 8 ఎల్‌పీఏ టార్గెట్ చేయొచ్చు అనమాట. రైట్ స్కిల్ సెట్ కనుక వీళ్ళు చేసుకోగలిగితే ఖచ్చితంగా 8 ఎల్‌పీఏని క్రాక్ చేయొచ్చు. సో దీనికి నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. ఓకే. హిట్స్, HITS. ఓకే, హిట్స్ అనమాట. సో ఫస్ట్ హెచ్ ఫర్ హై డిమాండ్ స్కిల్స్ని చూడాలి. ఓకే, జనరల్గా మనం ఒకళ్ళు అందులో జాయిన్ అయ్యారు, ఇందులో జాయిన్ అయ్యారు అన్నది కాకుండా యాక్చువల్ ఇండస్ట్రీకి ఏం కావాలి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ చూస్తున్నారు అన్నది రీసెర్చ్ చేసుకొని అందులో హైగా డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటి అన్నది చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, ఇవన్నీ బాగా ఫ్రెషర్ లెవెల్లో హైగా డిమాండ్ ఉన్న స్కిల్స్ అనమాట. ఇవి చూసి వాటిని రిలేటెడ్ కొంత ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోవాలి. తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పోజర్. ఓకే, పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ నేర్చుకున్నారు. ఇది ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఆ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ తెలుసుకోవాలి. సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే, సాఫ్ట్వేర్లో మనకి మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ లెవెల్ కంపెనీస్ ఉంటాయి, స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి. మళ్ళీ వీటిల్లో ప్రొడక్ట్ బేస్డ్ ఉంటుంది, సర్వీస్ బేస్డ్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ సెక్టార్ కంపెనీస్ లో ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారు, సో దేనికి హై డిమాండ్ ఉన్నది ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లో తెలుస్తుంది అనమాట. ఆ క్లారిటీ రావాలి. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎంత ప్యాకేజెస్ ఉన్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. మీరు 8 ఎల్‌పీఏ టార్గెట్ పెట్టుకొని 3 ఎల్‌పీఏ 4 ఎల్‌పీఏ ఇచ్చే వాటిని టార్గెట్ చేస్తే మళ్ళీ అది అచీవ్ అవుతాము. సో ప్రాపర్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండాలి. టీ ఫర్ టాప్ నాచ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీ ప్యాకేజ్ పెరుగుతున్న కొద్దీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అలాగే ఉండాలి. ఎందుకు అంటే ప్యాకేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే టాప్ లెవెల్ కంపెనీస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. సో అక్కడ టాప్ కంపెనీస్ లో అంతా కూడా గ్లోబల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో గ్లోబల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ యువర్ టీమ్ మెంబర్స్. ఆ టీమ్ మెంబర్స్ అందరూ ఒకే చోట ఉంటారు కదా. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు. సో వాళ్ళతో ప్రాపర్ గా కమ్యూనికేషన్ చేయాలి అంటే గనక మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. సో అది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది. కానీ మనకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటే చాలు అనుకుంటారు. అది రాంగ్ అనమాట. ఎందుకంటే నేను డైరెక్ట్ చూసాను కోడ్‌జ్ఞాన్ లో లాస్ట్ 3 years లో టెక్నికల్ గా కొంతవరకు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళని ఎక్కువ మంది హైర్ చేశారు. సో ఎందుకు అంటే టీమ్ లోకి వచ్చి వాళ్ళు ప్రాపర్ గా క్లయింట్ తో కమ్యూనికేట్ చేయగలిగితే టెక్నికల్ స్కిల్స్ వర్క్ చేస్తూ నేర్చుకుంటారు. అట్లీస్ట్ బేసిక్స్ ఉన్నాయి కదా, ఓకే ఫైన్ అని చెప్పి చేస్తున్నారు అనమాట. అండ్ దెన్ ఎస్ ఫర్ స్ట్రాటజీ అండ్ టార్గెట్స్. సో ఎలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేయాలి, ప్లాన్ చేసిన దాన్ని ఎలా టార్గెట్ అచీవ్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ లైక్ పర్ డే ఎన్ని అవర్స్ నేర్చుకోవాలి, ఇన్ని అవర్స్ అని పెట్టుకున్నప్పుడు ఫర్ సపోజ్ 4 hours అనుకుంటే ఆ 4 hours లో ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి దాన్ని ఎలా షోకేస్ చేయాలి. షోకేస్ అంటే మళ్ళీ మనం యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, గిట్ హబ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నమాట. సో వాటిల్లో ఎలా చూపించాలి, ఎందుకంటే వీటిని తీసుకెళ్లి మళ్ళీ మనం రెజ్యూమ్ లో అప్డేట్ చేస్తాం. సో ఇలాగా ప్రాపర్ గా హిట్స్ ఫార్ములా గనక ఫాలో అయితే 8 ఎల్‌పీఏ అన్నది 70% అబోవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ క్రాక్ చేయడానికి పాసిబుల్ అవుతుంది.